మన ఊటీ న్యూస్ కి స్వాగతం. అల్లూరి జిల్లాలో వైసీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు దారుణ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. కొయ్యూరు మండలం వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు వారా నోకరాజు దారుణ హత్యకు గురైన ఘటన పూర్వాపురంలోకి వెళ్తే రోలుగుంట మండలం చటర్జీపురం వద్ద 10 ఎకరాల పొలంకు సంబంధించి భూ వివాదం జరుగుతోంది. సదరు 10 ఎకరాల భూమికి సంబంధించిన పట్టా నోకరాజు పేరు మీదే ఉంది. అయితే ఆ భూమిని దశాబ్దాలుగా కొందరు గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూ విషయం మీద సాగుదారులకు జెడ్పీటీసీకి గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఒకమారు దాడి జరగ్గా ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు నెల రోజుల పాటు చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ గొడవల నేపథ్యంలో బైండ్ ఓవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జెడ్పీటీసీ నూకరాజు భూముల దగ్గరికి వెళ్లారు. సాగు చేస్తున్న గిరిజనులు నూకరాజు మధ్య వాగ్వాదం నడిచింది. మాటామాటా పెరిగి చివరకు నూకరాజు హత్య చేయబడ్డారు. సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా దశాబ్దాల పైబడి చటర్జీపురం ఆదివాసీల సాగులో ఉన్న తోటలను ధ్వంసం చేసి వారి ఇళ్లను దండుగులు కాల్చివేసిన ఘటనలో పోలీసులు గతంలో క్రిమినల్ కేసు నమోదు చేశారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఎంకే పట్నం రెవెన్యూ గ్రామ సర్వే నంబర్ 139లోని 10 ఎకరాల భూముల్లో చటర్జీపురానికి చెందిన ఆదివాసీలు తరతరాలుగా సాగు అనుభవంలో ఉన్నారు. వారు సాగు చేస్తున్నట్టుగా రికార్డులో కూడా గతంలో రెవెన్యూ అధికారులు నమోదు చేశారని 2022 నుండి ఈ భూమిపై కన్ను వేసిన కొయ్యూరు మండల జిల్లా పరిషత్ సభ్యుడు వారా నోకరాజు ఈ భూముల నుండి సాగులో ఉన్న ఆదివాసీలను తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారని తూర్పు గోదావరి జిల్లాకు బిక్కవోల మండలంకు చెందిన మల్లిడి రామిరెడ్లపై నర్సీపట్నం కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉంటుండగానే ఈ భూమిని మల్లిడి రామిరెడ్డి నుండి కొనుగోలు చేసినట్టుగా వారా నోకరాజు రికార్డు సృష్టించినట్లు ఆరోపణలొచ్చాయి. 2023లో ఆదివాసీల పంటలను కిరాయి గుండాలతో దాడి చేయించి ధ్వంసం చేశారని దీనిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తర్వాత కూడా నర్సీపట్నం, గోల్కొండ, కొయ్యూరు మండలాల నుండి కిరాయి మనుషులను సేకరించి రెండోసారి ఆదివాసీల సాగులోని పంటను ధ్వంసం చేయడంతో రోలుగుంట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి 7 వాహనాలను జప్తు చేశారని అప్పట్లో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె జనార్దన్ జిల్లా కలెక్టర్ కు